వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైసీపీ అధినేత జగన్ సోదరుడు అభిషేక్ రెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం రాత్రి ఆయన మృత్యువాత పడ్డారు. అభిషేక్ రెడ్డి మృతితో వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కడప జిల్లా వైసీపీలో అభిషేక్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అభిషేక్ రెడ్డి హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాన్ని పులివెందులకు తరలించారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. నివాళులు అర్పించేందుకు వైఎస్ జగన్ పులివెందుల వెళ్లనున్నారు. వైఎస్ కుటుంబంతో పాటు వైసీపీ శ్రేణుల్లో కూడా విషాదం అలుముకుంది. అభిషేక్ రెడ్డి జగన్కు సమీప బంధువు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అన్న ప్రకాష్ రెడ్డి మనవడే అభిషేక్ రెడ్డి. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్ రెడ్డి చిక్కుకున్న సంగతి తెలిసిందే. అవినాష్ రెడ్డి చుట్టూ ఆరోపణలు నడిచాయి. దీంతో అవినాష్ రెడ్డిని తప్పించి అభిషేక్ రెడ్డిని తెరపైకి తెస్తారని ప్రచారం నడిచింది. అభిషేక్ రెడ్డి వృత్తిరీత్యా వైద్యుడు. డాక్టర్గా ఉంటూనే వైసీపీ కోసం పనిచేశారు. వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కూడా పదవి చేపట్టారు. పులివెందుల నియోజకవర్గంలో లింగాల మండల ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున విస్తృత ప్రచారం చేశారు అభిషేక్ రెడ్డి. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో జగన్ తరపున అన్నీ తానే వ్యవహరించారు. కడప జిల్లాలో సైతం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. జగన్ పాదయాత్ర సమయంలో సైతం అభిషేక్ రెడ్డి చాలా యాక్టివ్గా పనిచేసేవారు. గతేడాది సెప్టెంబర్లో అభిషేక్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే చర్చ నడిచింది. దీనిపై రాజకీయంగా కూడా వివాదాలు నడిచాయి. అభిషేక్ రెడ్డికి వివేకానందరెడ్డి కేసుకు లింక్ చేస్తూ టీడీపీ ట్వీట్ చేసింది. అప్పట్లో అది పెను రాజకీయ దుమారానికి కారణమైంది. అయితే అవినాష్ రెడ్డి స్థానంలో అభిషేక్ రెడ్డిని కడప ఎంపీ స్థానానికి పోటీ చేయిస్తారని ప్రచారం నడిచింది. కానీ అభిషేక్ రెడ్డి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండటంతో ఆ నిర్ణయం విరమించుకున్నట్టు సమాచారం. అక్కడకు కొద్ది రోజులకే అభిషేక్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. వైసీపీలో తీరని విషాదాన్ని నింపారు. ఈరోజు అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు పులివెందులలో జరగనున్నాయి. మృతదేహాన్ని హైదరాబాదు నుంచి పులివెందులకు తరలించారు. నివాళులు అర్పించేందుకు జగన్ పులివెందుల వెళ్లనున్నారు. మరోవైపు వైఎస్ కుటుంబంలో తలెత్తిన వివాదాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. కడపలో బలమైన నాయకుడిని కోల్పోవటంతో బాధపడుతున్నాయి. అభిషేక్ రెడ్డి అంత్యక్రియలకు వైఎస్ కుటుంబమంతా పులివెందుల చేరుకుంది.